నర్సరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించబడే కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. కార్తీక వన సమారాధనను ఈసారి మరింత దిగ్విజయంగా జరపడానికి జర్నలిస్టులు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని కోరుతున్నట్లు తెలియజేశారు. మంగళవారం రెడ్డి కాలేజీ గ్రౌండ్ నర్సరావుపేట నందు ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రెస్ క్లబ్ కోరుతుంది. కార్తీక సమారాధనలో గేమ్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరూ కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా సంతోషంగా ఆధ్యాత్మికంగా గడపాలని ప్రెస్ క్లబ్ కోరుతుంది. జర్నలిస్ట్ మిత్రులకు మన పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరపున ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటకు నిశ్చయించాము. రేపు అనగా 11వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు రెడ్డి కాలేజీలో ఎప్పట్లాగానే ఈ కార్తీక సమారాధన జరుగును. దీనికి మన జర్నలిస్ట్ మిత్రులందరూ వారి ఫ్యామిలీస్తో కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇది వాళ్ళ ఫ్యామిలీస్తో ఆటవిడుపుగా వచ్చి గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. క్రికెట్, షటిలు, తర్వాత చెస్సు, క్యారమ్స్ తదితర గేమ్స్ని నిర్వహిస్తున్నాము. అలానే కుటుంబ సభ్యులకు లేడీస్ ఫ్యామిలీస్కి కూడా మ్యూజికల్ చైర్స్ ఆట విడుపుగా వాళ్ళకి లేడీస్కి సంబంధించిన గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు దీనిలో పార్టిసిపేట్ చేసి ఉల్లాసంగా అందరం దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మన పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున కోరుచున్నాం.